హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ శివయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, వివిధ విభాగాల అధికారులు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల సామర్థ్యం పెంపు, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం. బోర్వెల్ రీఛార్జెస్ సంబంధించి అన్లిమిటెడ్ ఎవరి ఒకసారి నేను అందరినీ కోరుతాను, దయచేసి ప్రభుత్వ ఉద్యోగి ప్రజాప్రతినిధి కలిసి మనం భూగర్భ జలాలను పెంచుకోవడానికి సంబంధించినటువంటి చాలా సీరియస్గా తీసుకోవాలి. అది కాక కొంత పాఠశాలలకు సంబంధించి కూడా యూపీజీ రామజీ కుటుంబాన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చినాయి. వాటన్నింటినీ వివరించిన తర్వాత అనుభవం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయిలతో పాటు ఒక గంజాయి మొక్కను బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు. కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదుల గట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్ లో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రఫీక్, శ్రీలత, ఆర్ఐలు రజనీకాంత్, శ్రీధర్ రెడ్డి, ఇన్సినేటర్ ప్లాంట్ ప్రతినిధులు తిరుపతి, ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు. నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలిసింది. మేమందరం కూడా మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో ఇంకా కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 12.56 లక్షల ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. రాష్ట్రంలో నిర్వహించిన ఆవాస్ సర్వేలో 12,5690 అర్హ కుటుంబాలు గుర్తించామని తెలిపారు. అలాగే ఎల్నినో వర్ష ప్రభావ పరిస్థితుల దృష్ట్యా విబిజి రామ్జీ గ్రామీణంలో అదనపు ఉపాధి పనులు చేర్చడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ఏకీకృత విధానం అవసరమని, పరీక్షల్లో పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లించి ఇకపై ప్రతి ఏడాది ఫీజులను అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు. హైడ్రాపై హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ప్రభుత్వ సమీక్ష అనంతరం తదుపరి చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో స్కై రూట్ ఏరోస్పేస్ సహా వ్యవస్థాపకులు, సిఇఓ పవన్ కే చందన, సిఇఓ భరత్ ఢాకా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రైవేటు ఆర్బిటల్ క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంపై వారిని సీఎం అభినందించారు. ఈ విజయంతో భారత్ ప్రైవేటు రంగం ద్వారా
ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని 3వ దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణలో ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతికత, ఆధునిక తయారీ, పరిశోధన అభివృద్ధి, R&D రంగాల పురోగతి, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పులులు సంరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. పులుల సంరక్షితంగా ఉంటే అడవులు, జీవ వైద్యం, నీటి వనరులు, పర్యావరణం కూడా రక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. పులులు నివాస ప్రాంతాల పరిరక్షణ, అడవుల విధ్వంసం నివారణ, అక్రమ వేట అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గురువులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలిపారు. గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాన్ని మలిచిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. గురువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వారి బోధనను ఆచరిస్తే ప్రతి అడుగు విజయానికి నాంది అవుతుంది అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు జీవితానికి అర్థాన్ని, లక్ష్యాన్ని అందిస్తారని అన్నారు. జీవితానికి దిశానిర్దేశం చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించి మనలోని సామర్థ్యాన్ని గుర్తించి క్రమశిక్షణ, విలువలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి అమూల్యమైన సంపదను ప్రసాదిస్తారని పేర్కొన్నారు. ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. తన కలంతో తెలుగు భాషకు అపూర్వమైన వైభవాన్ని చేకూర్చిన సినారే గారు కవిత్వానికి కొత్త దిశను చూపారని, సాహిత్యం, గేయం, గజల్, సినీ గీతం, పరిశోధన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసి తెలుగు జాతి గర్వించే మహానీయుడిగా నిలిచారని కొనియాడారు. సినారే గారి రచనలు మానవీయ విలువలు, ప్రేమ, ప్రకృతి, సామాజిక చైతన్యం, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని, తెలంగాణ నేల గర్వించే మహానీయుడిగా తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ శిఖరంగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని స్మరించుకుంటున్నారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।